జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బయట ఫ్లెక్సీలో కంటే రియల్ గానే బాగున్నారు మాస్టారు. థ్యాంక్స్ అండి. మా విద్యకి మీరంటే ప్రాణం. తెలుసండి. మరి విద్య అంటే మీకెంత ప్రేముందో మీ నోటితో చెప్తే వినాలనుంది మాస్టారు. మా విద్యని పొగుడుతూ విద్య మీద ప్రేమ తెలిసేలా కవిత రూపంలో చెప్తే ఇంకా బాగుంటుంది. వెళ్ళండి, చెప్పండి. నిశీదిలో ఉషోదయంలాను వస్తావని, వెన్నెలే మండిన వేదనతో నే కలో పూల కలతపడుతుండగా, వీడిన మబ్బుల నడుమ నుండి వేగు చుక్కే నన్ను వెక్కిరించగా, ప్రకృతే కీరవాణి రాగాన్ని ఆలపిస్తుండగా, మెరుపు తగిలి భూమికి దిగి వచ్చిన దేవకన్యల అనురాగాన్ని కురిపించే నా రుక్మిణీదేవి నీవే. ప్రేమగా అలకబోనే నా సత్యపామవి నువ్వే. నీ పెదాలపై చిరునవ్వు నేను రాసే పల్లవిగా మారగా, దానికి భాగ్యం, భావం, ప్రాణం, ప్రణవం నీవే కదా. ఏ సేవలతో నిన్ను మెప్పించాలి? రాధని ప్రేమించిన కృష్ణుడి వలన, సీతను కాపాడిన రాముడి వలన. హే సూపర్. వావ్, సూపర్ సార్. నిజంగా ఒక మాస్టర్ ప్రేమిస్తే ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. విద్య మాకు చిన్నప్పటి నుండి స్నేహితురాలు. మా అందరికంటే బాగా చదివేది. కానీ 3వ క్లాస్లోనే చదువు ఆపేసింది. పెళ్ళిడికొచ్చాక అందరూ డాక్టర్నో ఇంజనీర్నో చేసుకోవాలనుకుంటారు. కానీ మా విద్య మాత్రం చదువు మీద ప్రేమతో మాస్టర్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. అప్పుడందరం విద్యని పిచ్చిదానిలా చూసాం. కానీ ఇప్పుడు మీరు తన భర్తగా వస్తుంటే మాకి చాలా సంతోషంగా ఉంది. ఇక తనకెంత సంతోషంగా ఉంటుందో మేము ఊహించుకోగలం. దయచేసి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మా విద్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి మాస్టర్. అల్లుడు, రే ఏటైందిరా? ఆనందంగా ఉండకుండా దిగాలుగా ఆలోచన ఏంటి? అర్థమైందిలేరా, పెళ్ళయ్యాక కొత్త జీవితం గురించే కదరా నీ ఆలోచన? కాదు మావయ్య, విద్యకి నేను మాస్టర్ అని చెప్పిన అబద్ధం గురించి. విద్యకి మాస్టర్ వద్దంటే ఇష్టం అనుకున్నాను మావయ్య. కానీ పిచ్చని అర్థమైంది. నేను తప్పు చేస్తున్నానన్న గిల్ట్ ఫీలింగ్ రోజు రోజుకి నన్ను లోపలే చంపేస్తాను. చెప్పాలని ఎన్నిసార్లు ట్రై చేసినా విద్య దూరం అవుతుందన్న భయంతో ఆగాను. కానీ ఇప్పుడు విద్యని మోసం చేసి పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను మావయ్య. రే, పెళ్లి పెట్టల దాకా వచ్చాక పిచ్చి నిర్ణయాలు తీసుకో మాకు.
పిచ్చి నిర్ణయం కాదు మావయ్య. ఇప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. మోసం చేశానని నలుగురు నన్ను 4 దెబ్బలేసినా భరిస్తాను కానీ పెళ్ళయ్యాక విద్య నన్ను మోసగాళ్ళ చూస్తే మాత్రం భరించలేను మామయ్య. అల్లుడు ఈ ఒక్కసారికి నా మాటిను, తొందరపడతారా? వచ్చే పరీక్షల్లో నువ్వు పాస్ అయిపోతావురా, మాస్టర్ అయిపోతావు. అప్పుడు కూడా అవ్వకపోతే సమాధానం లేదు కదా మామయ్య. అందుకే ఈ సమస్యకి ఇప్పుడే పరిష్కారం వెతుకుతున్నాను. ఏంట్రా ఇది? ఇంకా బాసికం కట్టుకోకుండా మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ నిలబడిపోయారు. అబే అదేం లేదక్క, పెళ్లి తర్వాత మంచి చెడ్డ ఉంటాయి కదా, అదే ఆడికి ధైర్యం చెప్తున్నాను. ఉమ్, నువ్వు మరీ వాడిని ఆడపిల్లలా చూడకు, త్వరగా రెడీ చెయ్యి. అలాగే అక్క, నువ్వు వెళ్ళు. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? విద్యకి నిజం చెప్పేద్దాం అనుకున్నాను మావయ్య. సరే, ఓ పని చెయ్యి, నువ్వు నిజం చెప్పమాకు, విద్యకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, సరేనా? విద్యతో నా పెళ్లి చేయాలని నువ్వు ఖచ్చితంగా చెప్పవు మావయ్య. నా మీదొట్రా, సరేనా? నీ మీద కాదు మావయ్య, నా మీద వేయొద్దు. రైట్, ఏంట్రా అయితే? చెప్పు, నా మీద ఉంటే చెప్పు మావయ్య. సరే, విద్యకు నిజం చెప్పి ఎలాగో అలాగా నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకునేలా చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఈలోగా ఎవరికి నిజం చెప్పకు, సరేనా? సరే మావయ్య. ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని తెలిసినా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేక ధైర్యం చేసి ఇప్పటికైనా నీకు నిజం చెప్తున్నాను విద్య. నన్ను క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.